డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుముఖీన తాత్వికుడు, బహుముఖీనమైన జీవన వ్యవస్థల పునర్జీవనకర్త. ఈ బహుజన సుఖాయ బహుజన హితాయ అనే బౌద్ధ సూత్రం నుంచి ఆయన వ్యక్తిత్వం విలసిల్లింది. ఆయన ముగ్గురు గురువుల్ని ప్రకటించారు: బుద్ధుడు, కబీరు, మహాత్మా ఫూలే. అకాడమిక్ స్థాయిలో జాన్ డ్యూయి, సెలిగ్మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన గురువులు ఉన్నారు. ఆయన బహుముఖీన వ్యక్తిత్వంలో బౌద్ధం ఒక మహోన్నతమైనటువంటి జీవన స్రవంతిగా సాగింది. ఒక రకంగా ఆయన మన భారతదేశానికే కాక ప్రపంచానికి బౌద్ధ జ్ఞానాన్ని అనేక రూపాల్లో అందించారు, బహుముఖీనంగా అందించారు. బహుముఖ విషయ సంపత్తిలో జొరబడి అందించారు. ఒక రేషనలిస్ట్గా ఆయన హేతువాదిగా జ్ఞానాన్ని అందించారు, ఒక లౌకికవాదిగా జ్ఞానాన్ని అందించారు, ఒక సామ్యవాదిగా జ్ఞానాన్ని అందించారు, ఒక జాతీయవాదిగా జ్ఞానాన్ని అందించారు, ఒక ప్రపంచ మానవునిగా కూడా ఆయన జ్ఞానాన్ని అందించారు. ఆ పర్ఫెక్షన్ రావడానికి ఆయన జీవితాన్ని, విద్యకు జీవితాన్ని ఆయన చదివినటువంటి మహోన్నతమైనటువంటి అధ్యయనానికి అన్వయించడం ద్వారా అది సాధ్యమైంది. జీవితేతరమైన అధ్యయనం జ్ఞానాన్ని స్రవించలేదు. చాలామంది జీవితేతరమైన అధ్యయనాన్ని ఎంతో చేస్తారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక స్కూల్లో బయట కూర్చొని తన అక్షరాలు రాశాడు. అవి వేలుతో ఒక నేల మీద రాసిన అక్షరాలు భారత రాజ్యాంగ రచన స్థాయికి వెళ్ళిపోయినాయి. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ ఒక స్పృశ్యతకు గురైన వాడు భారత రాజ్యాంగాన్ని రాసే స్థాయికి అక్షరం వెళ్ళిపోయింది, అంటే పీక్ స్థాయికి. అంటే ఆయన గది బయట కూర్చొని అక్షరం రాసే రోజున 33 కోట్ల జనంలో చివరివాడిగా ఉన్నాడు. ఆయన 1913-14 కల్లా, అంటే 1891లో ఆయన జన్మించి ఒక 6 ఏళ్ల తర్వాత ఆయన అక్షరాలు 5-6 ఏళ్ల కాలంలో రాసినప్పుడు ఆయన స్కూల్ బయట రాశాడు. స్కూల్లో బయట కూర్చొని రాశాడు. ఆయన బ్లాక్ బోర్డు దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అంటరాని వాడిగానే చూడబడ్డాడు. వాళ్ళ భోజనాలు అంటుకోబడతాయని వాళ్ళు కేకలేశారు పిల్లలు. ఆ దశ నుంచి ఆయన భారతదేశ శాసనబద్ధుడిగా శాసనాలు రాయగలిగిన స్థాయికి ఆయన వెళ్ళాడు. అంటే డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మలుచుకొని ఆ స్థాయికి వెళ్ళాడు. లోన కూర్చొని రాసిన వాళ్ళు చాలామంది 10th క్లాస్లోనూ, ఇంటర్మీడియట్లోనూ, BAలోనూ ఎక్కడో జారిపోతూ వచ్చారు. అయితే ఆయనైతే బయట కూర్చొని రాసిన వాడు. ఆయన ఎల్ఫిన్స్టన్ స్కూల్లో చదివాడు, కాలేజీలో చదివాడు, ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదివాడు, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు, బార్న్ యూనివర్సిటీలో చదివాడు. ఆ చదువుని సుదీర్ఘంగా కంటిన్యూ చేయగలిగాడు. విద్య ఒకటి పట్టుకున్నాడు, ఒక అక్షరం రాసి వాళ్ళ నాన్నగారు నా కొడుకు అక్షరం రాయాలి, ఒక అక్షరం రాయాలి అని కష్టపడ్డాడు. తల్లి లేని పిల్లవాడు. ఆ కుమారుని చేత ఆ అనే అక్షరం రాయించాడు. ఆ అనే అక్షరం ఆయన 1,00,000 పేజీలు రాసే వరకు రాశాడు. అక్షరం వాక్యమైంది, వాక్యం గ్రంథమైంది, గ్రంథం గ్రంథాలైనవి, గ్రంథాల నుంచి శాసనాలైనవి, చట్టాలైనవి. అంటే ఆ అనే అక్షరం
రాసిన చాలామంది అ, ఆ, ఇ, ఉ, రు, లేదా ఆల్ఫాబెటిక్ పూర్తి చేస్తారు, బిఏ చదువుతారు, ఎంఏ చదువుతారు, ఎక్కడో చోట ఆగిపోతారు. అయితే ఆయన తన చదువు ఆగిపోయినప్పుడు కూడా మళ్ళీ భారతదేశం వచ్చి మళ్ళీ వెళ్ళి చదువుకున్నాడు. ఈ ఈ ఈ ఈ ఈ ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, బహుముఖీన వ్యక్తిత్వంలో మొదటిది ఎడ్యుకేషన్ని చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆపేస్తారు. అంటే ఏ ఉద్యోగం వస్తే ఇక దాంతో జీవిస్తూ ఉంటారు. అంబేద్కర్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక చోట ఆగేది కాదు, అది నిరంతర గవేషణ, నిరంతర పరిశోధన, నిరంతర అధ్యయనం, నిరంతర ఒక శోధన. అంటే దానిలో గవేషణ అంటే చదివి మర్చిపోవటం కాదు, ఆ చదువుని తాను ఏ అన్టచబిలిటీకి అయితే గురయ్యాడో, ఏ స్కూల్ బయట అయితే ఆయన అక్షరం రాశాడో, ఆ స్కూల్ బయట రాసిన అక్షరానికి కారణం ఏంటి, నేను స్కూల్ బయట అక్షరాన్ని రాయడానికి కారణం ఏంటి, అస్పృశ్యత. ఈ అస్పృశ్యత అనేటటువంటిది కల్పితమైంది. కాబట్టి ఈ అస్పృశ్యతను నివారించి నా ప్రజలందరూ స్కూల్ లోపల చదివేటట్టు చేయాలి. విద్యా హక్కు ఇచ్చాడు, స్కూల్ లోపల చదివేటట్టుగా చేయగలిగాడు. అంటే స్కూల్ లోపల చేయగలిగేటట్టుగా చదివేటట్టుగా అస్పృశ్యత నివారణ చట్టం తీసుకొచ్చాడు. రాజ్యాంగంలో విద్యా హక్కు తీసుకొచ్చాడు. విద్యను అందరూ అభ్యసించవచ్చు, కొంతమంది కాదు. అంటే ఏదైతే తాను అనుభవించాడో, ఏదైతే దుఃఖాన్ని అనుభవించాడో, అసహ్యాన్ని అనుభవించాడో, అవమానాన్ని అనుభవించాడో, నిరాకరణను అనుభవించాడు, వాటిని అక్షరం ద్వారా తొలగించాడు, ఆయుధం ద్వారా కాదు. అంటే అక్షరం పవర్ఫుల్ అని చెప్పాడు. అప్పుడు ఆ అక్షరమే భారతదేశ ప్రజలందరికీ నేర్పాడు, ముఖ్యంగా దళితులకి నేర్పాడు. దీనికోసం ఆయన ఫస్ట్ ఆయన అకాడమిస్ట్గా, ఒక విద్యావేత్తగా, బహుముఖీనతలో విద్యావేత్తగా ఫస్ట్ ప్రారంభమయ్యాడు. ఈ విద్యావేత్త అనేది ఏంటి? విద్య అంటే అకాడమిక్ స్థాయిలో విద్య అనేది, ఆ విద్యలో లాంగ్వేజ్ ఉంది, భాష, ముఖ్యంగా హ్యూమనిటీస్, హిస్టరీ, ముఖ్యంగా భారతదేశ చరిత్ర, ప్రపంచ దేశ చరిత్రలు తెలియాలి. చరిత్ర తెలిస్తే కానీ జాగ్రఫీ తెలీదు. జాగ్రఫీ తెలుసుకున్నాడు, ప్రపంచ భౌగోళిక శాస్త్రాన్ని తెలుసుకున్నాడు, భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. దాని మీద ఆయన అత్యద్భుతంగా రాశాడు. భారతదేశం యొక్క పటం గీసింది కూడా దగ్గర దగ్గర ఆయనే గీశాడు. భారతదేశం ఉపఖండంగా ఉన్నప్పుడు ఈ భారతదేశం ఏమిటి అనేది. తర్వాత ప్రపంచ భాషలు ఎలా ఏర్పడ్డాయి, భాషాశాస్త్రం చదివాడు, లింగ్విస్టిక్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు. భాష దేవుని దత్తం కాదు, దైవదత్తం కాదు అని తేల్చాడు. లింగ్విస్టిక్స్లో చాలా ప్రావీణ్యం పొందాడు. అయితే ఆయన చదువుకునేటప్పుడు అమెరికన్ కొలంబియా యూనివర్సిటీకి అప్పటికి మార్క్సిజం ప్రభావం ఉంది. భారతదేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఆర్థిక వైరుధ్యాలే ప్రధానమైనవి, మిగిలిన వైరుధ్యాలన్నీ ద్వితీయమైనవి, తృతీయమైనవి అనేటటువంటి దాన్ని ఆయన భారతీయ దేశ భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితుల నుంచి ఇది కాదు, భారతదేశంలో ప్రధానమైన కాంట్రడిక్షన్ క్యాస్ట్ అని తేల్చాడు. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ థియరీ రాశాడు. ఆయన కులము, దాని పుట్టుక, దాని నిర్మాణం అని కూడా ఆయనకి అతి చిన్న వయసులోనే, మరి 1916లోనే ఆయన ఒక సెమినార్లో పాల్గొని చెప్పాడు అమెరికాలో. అంటే అప్పటి వరకు కులము, క్యాస్ట్, కులం అనేటటువంటిది అది ఉంది అంతే.
అస్పృశ్యత అనేది అది ఉంది అంతే, కానీ ఇది కల్పించబడింది అని తేల్చాడు. అంటే బహుముఖీనతలో రెండో అంశం, ఆయన పరిశోధనలో భారతదేశంలోనూ ప్రపంచంలో ఉన్న ఇల్యూజన్స్ అంటే భ్రమలు, సూపర్స్టిషన్స్ మూఢాచారాలు, కల్పనలు అన్నిటిని కొట్టేసి శాస్త్ర జ్ఞానం ద్వారా కులం లేదు, అస్పృశ్యత లేదు అని తేల్చాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన స్టడీస్ కొనసాగించే క్రమంలో ఎకనామిక్స్, ముఖ్యంగా ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన భారతదేశంలో ఉండేటటువంటి అనేక రాజులు, అనేక పరిణామాల్లో అసలు రూపాయి ఎప్పుడు పుట్టింది, ఆర్థిక శాస్త్రం ఎప్పుడు పుట్టింది, ఆర్థికేతర జీవన విధానంలో అంటే ఒక పని చేసినప్పుడు దానికి ఒక ఆర్థిక నియమం, ఇన్ని గంటలు చేస్తే ఇంత కూలి, ఇంత గంటలు చేస్తే ఈ మనిషికి ఒక విలువ, ముందు మనిషికి విలువ, ఆ మనిషికి ఒక వేతన విలువ, రెండూ లేని సమాజం ఒకటి ఉందని నిరూపించాడు. అది ఆయన ఆర్థిక శాస్త్రాన్ని సామాజిక ఆర్థిక శాస్త్రము, సామాజిక తాత్విక ఆర్థిక శాస్త్రము, సామాజిక తాత్విక ఆర్థిక శాస్త్రంలో ఆయన మనుస్మృతిని, కౌటిల్య అర్థశాస్త్రాన్ని అన్నిటినీ ఖండించాడు. ఒక ఆర్థిక శాస్త్రంలో ప్రతి మనిషికి ఒక విలువ ఉండాలి, ఆ ప్రతి మనిషి చేసే పనికి ఒక విలువ ఉండాలి, ఆ పనికి ఒక వేతనం ఉండాలి, కాల నియమం ఉండాలి, ఆ కాలానికి ఒక విలువ ఉండాలి, ఆ శరీరానికి, ఆ మనస్సుకి, ఆ శక్తికి ఒక విలువ ఉండాలని చెప్పి తేల్చి చెప్పాడు. అప్పటి వరకు భారత ఆర్థిక శాస్త్రం మొత్తం కౌటిల్యుని అర్థశాస్త్ర పరిధిలో ఉండిపోయింది. కౌటిల్యుని అర్థశాస్త్రం లేదు, మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహురాజన్యకృత ఊర్ధదస్య ద్వైస్య శుద్రోజాయత, బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదముల నుంచి శూద్రులు పుట్టిరి అన్నారు. అంటే నిర్ధారించారు, బ్రాహ్మణుడు నోటితో బతుకుతాడు, శ్రమ చేయక్కర్లే, అతనికి విలువ ఎక్కువ, నోటితో బతికినా కూడా ఆయనకి అన్ని ధాన్యాలు ఇవ్వాలి, నెయ్యి ఇవ్వాలి, తర్వాత ఆవు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, చివరికి తన భార్యను కూడా ముందు ఇవ్వాలి, పెళ్లి చేసుకునేటప్పుడు కన్యను కూడా ఇవ్వాలి. అది క్షత్రియుడికి వాడు కత్తి తీసుకొని యుద్ధం చేస్తాడు, వాడు ఎవడో మనకు తెలియదు, మన మీద రాజ్యం చేస్తుంటాడు, పన్ను కట్టాలి. వైశ్యుడికి ఎంత ఆక్రమించుకుంటే అంత భూమి ఇవ్వాలి. మరి నిరంతరం పనిచేసేవాడు అస్పృశ్యుడిగా ముద్రపడిన వాడికి ఒక విలువ లేదు, అసలు అస్పృశ్యుడు అనేవాడికే ఒక విలువ లేదు, నామవాచకం లేదు, వాడి పేరే లిఖించబడలేదు. మరి ఈ అస్పృశ్యుడు అనేవాడిని అస్పృశ్యులెవరు అనే పరిశోధన ద్వారా ఆయన ఈ అస్పృశ్యులెవరు, భారతదేశ మూలవాసులు, అది ఆయన గొప్ప పరిశీలన. మరి అస్పృశ్యులుగా ఎందుకు తేల్చారు? ఒక బ్రాహ్మణుడు, మరి జాషువా గారు అంటాడు, ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయింతురు గాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదల్పది భరత మీదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారినాయి. 33 కోట్ల దేవతలు వాళ్ళకి నామవాచకాలు ఉన్నాయి, బొమ్మలకు నామవాచకాలు ఉన్నాయి, రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు నామవాచకాలు ఉన్నాయి. దేవతలు అయితే జయ జయ సునాసీర వైశ్వాన రాజ్యష్ట దిక్పాల కశ్రేణి కోటీర కోటి తడుక్షిప్త రత్న ప్రభారాజి నీరాజి తాంగ్రి ధ్వయి దిక్కృతానేక పవ్యూహ సుండాంక పాళి ధ్వయి. అంటే ఒక్కొక్క దానికి ఎంతో భాష, ఒక రాయికి, ఒక రప్పకి, ఒక విగ్రహానికి ఎంతో భాష. కానీ సమాజంలో నిజమైన పని చేస్తున్న వాడికి ఉత్పత్తిలో విత్తనం వేసి, నాటేసి, కలుపు తీసి, కోతకోసి, ధాన్యం దంచి సమాజానికి అన్నం పెట్టుకుతున్న వాడికి నామవాచకం లేదు. ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళకి నామవాచకం రూపొందించాడు. ఈ నామవాచకాలు ఇప్పుడు అంబేద్కర్ అనే పేరున్నవే కొన్ని 100,000 మందికి అంబేద్కర్ అనే పేరుంది. అంబేద్కరు కొత్త పేర్లు వచ్చినాయి, నామవాచకాలు మారినాయి. మొట్టమొదట చెత్తడు,
నల్లోడు, పొట్టోడు, ఆపోడు, వాడు ఎట్టబడితే అట్టు పిలిచేదల్లా ఒక రెస్పెక్టెడ్ నామవాచకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అవటం వల్ల ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ నెహ్రూ లేదు, ప్రధానమంత్రి కానీ జవహర్లాల్ నెహ్రూకి డాక్టర్ లేదు, డాక్టర్ గాంధీ లేదు, డాక్టర్ పటేల్ లేదు, డాక్టర్ లేదు. అంటే డాక్టర్ అంటే ఒక పరిశోధితమైనటువంటి ఒక థీసిస్ని సబ్మిట్ చేసి ఆ యూనివర్సిటీలో ఒప్పుకొని వాళ్ళందరూ కలిసి ఇచ్చేదాన్ని డాక్టరేట్ అంటాం. ఆ డాక్టరేట్ దశకి వెళ్ళి ఒక కులానికి చదవడానికి విద్యను ఆర్జించడానికి, ఒక క్యాస్ట్ విద్యను ఆర్జించడానికి ఆ క్యాస్ట్ అడ్డం కాదు, అస్పృశ్యత అనే ముద్ర అడ్డం కాదు అని నిరూపించడం బహుముఖీనతలో అచీవ్ చేసేటప్పుడు, గోల్ అచీవ్ చేసేటప్పుడు ఆ గోల్ ఈ దేశవాడు ఎవడు డాక్టరేట్ ఫస్ట్ ఇవ్వలే. అది అమెరికా కొలంబియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొందాడు ఆయన, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందాడు, బాన్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. చాలా యూనివర్సిటీలు తర్వాత వెంటబడ్డాయి, డిలిట్లు ఎన్నో డాక్టరేట్లు వచ్చినాయి. అంటే హోప్ ఇచ్చాడు అస్పృశ్యులకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా. బ్రాహ్మణులకి అంతకుముందు ఎవరికి డాక్టరేట్లు లేవు. ఇక్కడ కొలంబియా యూనివర్సిటీలో బ్రాహ్మణులు ఎవరు డాక్టరేట్లు తెచ్చుకున్న పెద్దగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు నిశ్రమజీవులు, అంటే క్షత్రియులు, వైశ్యులు. వాళ్ళకంటే వీళ్ళు అధికులు, వీళ్ళ జ్ఞానం గొప్పది, వీళ్ళు మూలవాసులు కాబట్టి వాళ్ళు ఒక పట్టుదలతో ఏదైనా భౌతిక శక్తితో చేయగలిగిన వాళ్ళు. బౌద్ధిక శక్తి కూడా వీళ్ళకి ఎక్కువ, జ్ఞానార్జనలో అద్వితీయులు. జ్ఞానం అనేటటువంటి దాన్ని వాళ్ళ చుట్టే ఉంటుంది, వెన్నెల, చీకటి, వెలుగు అన్నిటినీ వీళ్ళు ఆర్జిస్తారు. అటువంటి వీళ్ళు అంబేద్కరు బహుముఖీనత, ఈ బహుముఖీనత గురించి కూబర్ ఆయన బయోగ్రాఫర్స్లో ముఖ్యంగా ధనుంజయ్ కీర్, డబ్ల్యూఎన్ కూబర్, తర్వాత చాలామంది ఆయన గురించి రాశారు. వీళ్ళిద్దరికి వచ్చి ప్రముఖులు. ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ వాజ్ ఏ రెనౌండ్ స్కాలర్ అంటే బ్రాహ్మణులు వేదాల వారు, వేదాల రామకృష్ణ శాస్త్రి అని పెట్టుకుంటారు. ఈ శాస్త్రి అనేదానికి అమెరికాలో ఏం విలువ లేదు, లండన్లో ఏం విలువ లేదు, ప్రపంచంలో ఎక్కడ ఈ శాస్త్రి శర్మ వాళ్ళు పెట్టుకున్నాయి, లేదా వేదాల ఇంటి పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ద్వివేదుల, త్రివేదుల, జంధ్యాల అట్లా వాళ్ళు బిరుదుల్లాగా ఇంటి పేర్లు పెట్టుకున్నారు, చివరి శాస్త్రి పెట్టుకున్నారు, దానికేం విలువ లేదు. కానీ రెనౌండ్ స్కాలర్, ప్రపంచం మొత్తం ఆయన స్కాలర్ అంటుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు ఉన్నాయి. కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెనౌండ్ స్కాలర్. అంటే ప్రపంచం మొత్తం ఒక గుర్తించిన వాడు అంటాడు కూబర్. డిస్టింగ్విష్డ్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఆయన ఎడ్యుకేషను ఏదో డిగ్రీలు తెచ్చుకోవడానికి, ఆయన ఎడ్యుకేషన్ ఉంది, ఆ డిగ్రీలు చాలామందికి ఉంటాయి. మనవాళ్ళు కూడా ఇప్పుడు పోటీలు పడి డాక్టరేట్ కత్తిరించి అతికించి డాక్టరేట్లు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రతి డాక్టరేట్ ఒక నూతన సిద్ధాంతాన్ని కనిపెట్టింది. అది సామాజిక మార్పుని, భౌగోళిక భారతదేశాన్ని, సామాజిక భారతదేశాన్ని, ఆర్థిక భారతదేశాన్ని, సాంస్కృతిక భారతదేశాన్ని, వాటి అసమానతల్ని నిర్మూలించగలిగిన స్థాయిలో ఉన్నటువంటి విద్య. ఎడ్యుకేషనలిస్ట్ అంటే చాలామంది మనవాళ్ళు బిరుదుల కోసం డాక్టరేట్లు, ఎంఏలు, పిహెచ్డీలు వాళ్ళు ఏం చేయరు, కుటుంబానికి కూడా ఉపయోగపడరు. పైగా థీసిస్ ఏది సమాజం మార్పు కోసం రాసిన వాళ్ళు తక్కువ. కానీ అంబేద్కర్ ఆయన రాసిన ఎకనామిక్స్కే కాదు, రిడిల్స్ ఇన్ హిందూయిజంకి డాక్టరేట్ ఇవ్వాలి, తర్వాత అస్పృశ్యులు ఎవరికి డాక్టరేట్ ఇవ్వాలి. ముఖ్యంగా అస్పృశ్యులు ఎవరిలో అసలు ఈ అస్పృశ్యులు ఎవరికి తెలియదు, వాళ్ళే అనుభవిస్తున్నారు, అస్పృశ్యతను అనుభవిస్తున్నారు. అప్పుడు భారతదేశంలో మూలవాసులు వీళ్ళు
భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ఆయుధాలతో దాడి చేసి, ఆయుధాలతో పాటు మంత్రతంత్రాలు కూడా కలిపి, ఇంద్రుడు, వరుణుడు, రకరకాల దేవతలను తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళు ఆయుధాల కోసం ప్రార్థించి, ఇక్కడున్న వాళ్ళు శక్తివంతులు, వీళ్ళని జయించాలంటే మాయమంత్రాలు కావాలి అని చెప్పి ఒక యజ్ఞాలు, యాగాలు, సౌత్రామణి యజ్ఞం, ముఖ్యంగా అశ్వమేధ యాగం, రకరకాల వాటిని సృష్టించి భారతదేశంలో ఉన్న సంపదని వాళ్ళ యజ్ఞాల ద్వారా ధ్వంసం చేసి, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు నిర్మించుకున్న ఇళ్ళని కాల్చేవాడు గొప్పవాడని పురంధరుడు అని పేరు పెట్టి, ఇంద్రుడికి పురంధరుడు ఇల్లు తగలబెట్టేవాడు, పురంధరుడు ఇల్లు తగలబెట్టేవాడు, వజ్రాయుధుడు వరుణుడు తుఫాన్లు తెప్పించి ఇల్లు కూల్చేవాడు. అలాగా విధ్వంస కార్యం చేయటం వల్ల సింధు నాగరికత ధ్వంసమైంది. ఆ తర్వాత వీళ్ళు అనేక యుద్ధాల్లో వీళ్ళని ఓడించి ఈ మూలవాసులైనటువంటి వాళ్ళని ఈ వర్ణ వ్యవస్థ యొక్క ఇంపాక్ట్తో క్యాస్ట్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి ఒక ముద్రేసి, ఆ ముద్ర నుంచి కులాన్ని స్థిరీకరించి మానవులు ఐక్యం కాకుండా చేసి, వీళ్ళల్లో మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళని, వర్ణ వ్యవస్థను విభేదించిన వాళ్ళని మళ్ళీ చాతుర్వర్ణ్యం నుంచి వెలేసి పంచమవర్ణంగా రూపొందించి, మళ్ళీ వీళ్ళు వైదిక మతానికి వ్యతిరేకంగా బౌద్ధాన్ని తీసుకున్నారని ఆ కక్షతో మళ్ళీ వెలేసి, మళ్ళీ వీళ్ళు చచ్చిన జంతు కళేబరాలని తీసుకెళ్లేవాళ్ళుగా, మూతికి ముంత మొలకు తాటి ఆ గట్టు వీళ్ళ వీధుల్లో కూడా తిరగడానికి వీళ్ళైన వాళ్ళుగా చేస్తున్న దాని నుంచి అప్పటికే 36 కోట్లు ఆయన చదువుకునే కాలంలో 36 కోట్ల వరకు అయినప్పుడు, 36 కోట్లు అయినప్పుడు ఆయన మళ్ళీ ఎడ్యుకేషనలిస్ట్ నుంచి ఆ సారంతో భారతదేశంలో ఉండే ప్రకృతి 5 ప్రకృతులు వీళ్ళకి సొంతం కావాలి, 5 ప్రకృతుల నుంచి వీళ్ళని వెలేశారు. ముఖ్యంగా నీటి నుంచి వెలేశారు. భారతదేశంలో 7 లక్షల గ్రామాల్లో దగ్గర దగ్గర 10 లక్షల నీటి చెరువుల్లో నీళ్లు దాక్కుండా చేశారు. అందువల్ల వీళ్ళు మంచినీళ్ళు దాక్కపోవడం వల్ల వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, ప్రకృతిని అనుభవించలేకపోతున్నారు అని ఆయన మహద్దు చెరువు పోరాటాన్ని 1927లో చేశారు. అది భారతదేశ మొదటి స్వాతంత్ర్య పోరాటం. గాంధీ గారు, నెహ్రూ గారు, తిలక్, పటేలు, నేతాజీ వీళ్ళందరూ చేసింది భారతదేశం మీరు వెళ్ళండి, మేము ఇక్కడున్న బ్రాహ్మణ క్షత్రియ త్రైవర్ణాలు పాలించుకుంటాం, మీరు వెళ్ళండి, మేము పాలిస్తామనే స్లోగన్ అది. కానీ అది స్వాతంత్ర్య పోరాటం కాదు. నిజమైన స్వాతంత్ర్యం భారతదేశంలో ఉండేటువంటి చెరువులో అందరూ నీళ్ళు తాగొచ్చు అనే మహద్దు చెరువు పోరాటమే. అది బహుముఖీనత, అంటే విద్యని పరిశోధనగా ఎస్టాబ్లిష్ చేశాడు. పరిశోధన నుంచి వచ్చిన సారంతో ప్రాక్టికల్గా వచ్చాడు. మళ్ళీ ఆ ప్రాక్టికల్ నేచరు పోరాటం, ప్రాక్టికల్ అంటే పోరాటం. ప్రపంచ పోరాటాలన్నీ చదివాడు ఆయన. ఫ్రెంచ్ రెవల్యూషన్ చదివాడు, తర్వాత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం పోరాడితే కానీ రావు. ప్రజలు బానిసలుగా ఉంటే బానిసత్వం ఒక వ్యసనం అయిపోద్ది, పోరాడితే కానీ రావు. అంటే నీళ్లు ఆయన పోరాడాడు, కారం చేళ్ళు మేము అదే స్లోగన్ తీసుకొని నీళ్ళ పోరాటం చేసాం. మరి 1985 ఆయన 1927లో చేశాడు. ఇక్కడ నీటి దానికి 7గురిని చంపారు, అక్కడ కొట్టారు అంతే. ఇక్కడ 7గురిని చంపారు. ఈ చంపిన దాని నుంచి అసలు వాళ్ళ యొక్క దొడ్లో మీకు, వాళ్ళ ఇళ్లలో మీకు పనికి వెళ్ళినా మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, రక్షణ లేదని మేము వాళ్ళని విముక్తి చేసి బయటపడేసాం. ఆ బయటపడేయడం వల్ల ఏమైంది, అంబేద్కర్ మార్గంలో వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ అయ్యారు, విద్యావంతులయ్యారు, కౌలుదారులు అయ్యారు. ఇవాళ కమ్మారెడ్డి ఇటువంటి కులాలు ఆంధ్రదేశంలో ఉండే వాళ్ళ దగ్గర పాలేరు చేసేవాళ్ళు లేకుండా చేసాం. అది అంబేద్కర్ మార్గంలో వీ విల్ కంటిన్యూ ది స్ట్రగుల్. మనం ఆ స్ట్రగుల్ని కంటిన్యూ చేయాలి. అందుకని ఆయన రెండో బిరుదుని డిస్టింగ్విష్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఆయన ఇంకా ఆయనకి చాలా పెద్ద బిరుదు ఏంటంటే మాస్టర్లీ స్టేట్స్మెన్. ఇప్పుడు బుద్ధుడు దుఃఖం ఉంది పోవాలన్నాడు, బుద్ధుడు దుఃఖం ఉంది పోవాలన్నాడు. కానీ దుఃఖం పోవడానికి చట్టం అంబేద్కర్ చేశాడు. ఇప్పుడు అస్పృశ్యత నివారణ చట్టం చేశాడు.
మేము దాన్ని 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ యాడ్ చేసాం. అంటే కులంతో తిట్టడానికే వీల్లేదు, అట్రాసిటీ చేయటం కాదు, అసలు భావంలో కూడా తిట్టడానికి వీల్లేదు, కంటిన్యూ చేయాలి. 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కారం చేయడం తర్వాత 89లో తీసుకొచ్చాం. 91లో ఆ చట్టాన్ని అమలు జరిపాం. అప్పుడు ఊరిలో ప్రత్యేక కోర్టు వచ్చింది. ఇప్పుడు అన్ని చెరువుల్లో దగ్గర దగ్గర 80% చెరువుల్లో ఇప్పుడు మనం నీళ్లు దాగగలుగుతున్నాం భారతదేశంలో. అంటే 80% చెరువుల్లో ఇంకా 20% ఉంది. దానికోసం మనం రిమైనింగ్ బహుముఖ్యత ఏంటంటే రిమైనింగ్ చెరువుల్లో నీళ్లు దాగగలిగే పరిస్థితికి తీసుకురావాలి. ఆయన తర్వాత పవర్ఫుల్ డిబేటర్ కోబ్రా ఏమంటాడంటే పవర్ఫుల్ డిబేటర్ అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నాయంటున్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు అంటున్నారు. మీరు ఆ దేవతల దగ్గరికి రావడానికి వీల్లేదు, మీరు ఆ దేవాలయాల్లోకి రావడానికి వీల్లేదు, ఆ దద్దోజనాలు చక్కెర పొంగళ్ళు చిట్టిగారులు వడియాలు ఆ దేవుళ్ళకి పెట్టే ఫుడ్ తినడానికి మీరు అనర్హులు, పూజించడానికి కూడా మీరు అనర్హులు అన్నారు. అది ముక్కోటి దేవతలు ట్రాస్ అని తేల్చేశారు. ఈ దేవతలందరూ మీరు సృష్టించిన వాళ్ళే, మీకు అనుకూలంగా సృష్టించుకున్న వాళ్ళే, వాళ్ళకి ముక్కు ముఖం లేదు. వాళ్ళు ఆ దేవతలు ముఖ్యం కాదు, ముక్కోటి దేవతలు ముఖ్యం కాదు. అప్పటికున్న 5 కోట్ల 6 కోట్ల మంది దళితులు ముఖ్యం, వీళ్ళే దేవతలు, వీళ్ళే ఈ సృష్టికి మూలమైన వాళ్ళు, ఉత్పత్తికి మూలమైన వాళ్ళు, సంపదకి మూలమైన వాళ్ళు, భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళు. ఆ తర్వాత బీసీలు శూద్రులు అంటే వృత్తికారులు, శిల్పులు, మేదర్లు, మంగళ్ళు, చాకళ్ళుగా పేరు పెట్టబడిన వాళ్ళు, వీళ్ళు నిజమైనటువంటి వాళ్ళు. ఈ దేవుళ్ళు ట్రాస్ అంటే ప్రతివాదం చేశాడు. ఎలా ట్రాస్, అసలు దేవుళ్ళే లేరని ఎలా చెప్తావు? అక్కడ బుద్ధుడు అని ఆయన తీసుకున్నాడు. ఏ దేవుడు కరెక్ట్ చెప్పండి? ఆ బ్రహ్మదేవుడు కరెక్టా? వీటన్నిటికి మూలం ఏంటి? ఈ దైవ వ్యవస్థ మొత్తానికి మూలం ఏంటి? వేదాలు. ఆ వేదాలు ఎలా సృష్టించబడ్డాయి ప్రశ్నించాడు ఆయన. వేదాలు ఎలా సృష్టించబడ్డాయి అంటే వేదాలు ముక్కు నుంచి వచ్చినాయి, ఒకటి రకరకాలుగా చెప్పారు. అవి సముద్రం నుంచి వచ్చినాయి, గాలి నుంచి వచ్చినాయి, వాటి నుంచి వచ్చినాయి, వీటి నుంచి వచ్చినాయి, చివరికి ఈశ్వరుడి నుంచి వచ్చినాయి ఒకడు. కాదు అప్పటికి త్రిమూర్తులు ప్రసిద్ధి కాదు. త్రిమూర్తులుగా ఉన్నటువంటి ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ప్రసిద్ధులు కాదు. వరుణుడు, ఇంద్రుడు, వాయువు వీళ్ళు ప్రసిద్ధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాటన్నిటినీ కొట్టిపడేశాడు. రిడిల్స్ని హిందూయిజంలో కొట్టేశాడు. ఏం చెప్పాడు ఆయన? వేదాలు పౌరుషేయాలే, పురుషుడి చేత రాయబడినవే, కుట్రపూరితంగా రాయబడినవే. బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్ కృత ఊరుదస్య అద్వైస్య శూద్రోజాయిత్ అనే శ్లోకం కేవలం మనుస్మృతిలో కాదు ఉంది. ఈ శ్లోకం ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఉంది. అసలు బ్రాహ్మముఖం నుంచి బ్రాహ్మణులు ఎలా పుడతారు, అసలు దేవుళ్ళని మీరు సృష్టిస్తూ వచ్చారు, మరి ముందు దేవుడు వెనక దేవుడు ఏమిటి, మరి మొదట్లో మీరు సృష్టించిన దేవుడు మొదట్లో మీరు సృష్టించిన దేవుళ్ళు ఏమయ్యారు? వరుణుడు, ఇంద్రుడు, వాయువు ఈ దేవుళ్ళు ఏమయ్యారు? తర్వాత మీరు ఎవరిని సృష్టించారు? విష్ణుమూర్తిని సృష్టించారు. మరి విష్ణు ఎవరు? ఈ శబ్దం ఎక్కడిది? శివుడు, బ్రహ్మ, వీళ్ళందరి కాంట్రడిక్షన్స్ ఏంటి? ఈ విష్ణు భార్య లక్ష్మి, ఈ విష్ణు భార్య ఎవరు? శివుడు భార్య ఎవరు? పార్వతి. ఈ పార్వతి అనే అర్ధభార్యగా అంటే అర్ధ శరీరంలో ఉంటావేంటి? మళ్ళీ గంగ ఆమె తల మీద ఉంటావేంటి? మళ్ళీ నాగుబాము మెడలో ఉంటావేంటి? అసలు ఏంటి దేవుడి రూపం ఏంటి? మీరు ఎలా సృష్టించారు? ఈ దేవుళ్ళన్నీ మీరు సృష్టించిన మళ్ళీ మీకు తగాదులు. వీరశైవులు, వీర వైష్ణవులు విష్ణువుని పూజించే వాళ్ళు వీళ్ళని చంపేశారు కొన్ని వందల మందిని, శైవులు వాళ్ళని చంపేశారు కొన్ని వందల మందిని. మరి బుద్ధిజం ఏం చెప్తుంది? బుద్ధి ముఖ్యం, హృదయం ముఖ్యం, కరుణ, ప్రేమ, ప్రజ్ఞతో మానవులందరూ మనుషులకే పుడతారు. మనుషులకు పుట్టిన వాళ్ళందరూ ప్రకృతి, గాలి, నీరు, వెలుగు, చీకటి, వెన్నెల అన్నీ సమంగా అనుభవించాలి. మరి ఈ దేవుళ్ళందరూ ఊరికే కల్పితమైన వాళ్ళని అంబేద్కర్ తేల్చాడు. అంతకుముందు గాడ్ అండ్ గాడెస్
బుక్లో రాబర్ట్ ఇంగర్సాల్ అద్భుతమైన అనాలిసిస్ చేశాడు. ఈ దేవుళ్లకు మనం మాంసం తినే రోజుల్లో మాంసం పెట్టాం, మనం దద్దోజనం తినే రోజుల్లో దద్దోజనం పెట్టాం, చక్కెర పొంగలు పెట్టినాం. విష్ణుమూర్తి వచ్చేటప్పటికి ఆయన దద్దోజనం, చక్కెర పొంగలు, చిట్టిగారులు, మంచి మంచి ఆహారాలు పెట్టారు. శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఉలవలు, అవి శనగలు అవి పెట్టేశారు. బ్రహ్మకు అసలు పూజే లేదు. ఏంటిదంతా ఏంటి? అది రిడిల్స్ ఇన్ హిందూయిజంలో పరిశోధనలో బహుముఖీనత, ప్రతివాదంలో వాడు జయించాడు. దేవుళ్ళు లేరు, బుద్ధుడు చెప్పిన సూత్రాలు సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అంటే సంఘం నుంచి జ్ఞానం పుడుతుంది, ధర్మం నుంచి నీతి పుడుతుంది, సంఘము నీతి రెండు కలిస్తేనే సంఘం పరివర్తితం అవుతుంది, అసమానతలు పోతాయి, మానవాభ్యుదయం వస్తుంది అనేటటువంటిది ఈ రిడిల్స్ ఇన్ హిందూయిజంలో ప్రతి చాప్టర్లో వేదాలు ఎక్కడి నుంచి పుట్టినాయి, వేదాల అపౌరుషయాలు, దేవుళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, అసలు భారతం, రామాయణం, భారతం రెండు కల్పిత కథలు, అసలు రాముడేంటి, లేదు కృష్ణుడేంటి, కృష్ణుడు చేసుకున్న 8 మంది ఎవరు, అష్టమయస్సులు వేరే వర్ణాలను చేసుకున్నాడు కదా, మరి అక్కడ వర్ణాంతరం ఉంది కదా. అలాగే భారతంలో ఉండేటటువంటి అర్జునుడు మరి 3 శూద్రులను చేసుకున్నాడు కదా, అతను క్షత్రియుడు అంటున్నారు. అలాగే మరి గంధర్వుల అమ్మాయిని తీసుకెళ్ళి భీష్ముడు బలవంతంగా తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడికి ఇలా వాద ప్రతివాదాల్లో జయించాడు. వేదాలు ఆ దెబ్బతో వేదాలు చెప్పడం తగ్గిపోయింది. తర్వాత మనుస్మృతిలో ఉండేటువంటి వర్ణ వ్యవస్థ అంతా తప్పు. ఎలాగా? అధ్యయనం యాజనం తదా, బ్రాహ్మణుడు అధ్యయనమే చేయాలి, యాగమే చేయాలి, యజ్ఞమే చేయాలి, ఇంకా వేరే చేయడానికి వీల్లేదు, ఇంకొకడు యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఓకే, మేము యజ్ఞం చేయం, ఓకే. మాది నీళ్ళ సంస్కృతి, నదీ నాగరికత సంస్కృతి. భారతదేశంలో ఉన్న నదులు ఉండేటువంటి గంగా, యమున, తుంగభద్ర, ఇటు వచ్చేటప్పటికి పెన్న, అటు వచ్చేటప్పటికి మూసి, నదుల పక్కన నాగరికతలు నిర్మించి, నదుల్లో ఉండే చేపలు పట్టుకొని, నదుల పక్కన వ్యవసాయ క్షేత్రాలు నిర్మించి, నదుల్లో నీళ్లు తాగించి, పశు పోషకం చేసి, నదుల్ని జీవన సంస్కృతిగా మలిచినటువంటి సంస్కృతి మాది. మీది అగ్నితో ధ్వంసించే సంస్కృతి. అగ్నితో ధ్వంసించే సంస్కృతి, మాదేమో నదీ నాగరికత సంస్కృతి అని వాదించాడు ఆయన. ఇట్స్ డిబేట్. అంతకుముందు వాదించలే. నువ్వు మాల, నేను మాలే. ఎలా మాలను? మాలేంటి, మాదిగండి, ఎరుకులేండి, అనాదేం, సత్సర సవర, ఆది ఆంధ్ర, ఆదిరావిడు, అనామకు, ఆరుమాల, అరుంతి, బారుకి, పుడక సంఘం, చాకలి, కంసాలి పేర్లు పెట్టుకున్నారు. ఈ పేర్లు అన్నీ కూర్చి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే లిస్ట్ ఇచ్చిందే అంబేద్కర్. అవి స్థిరీకరించబడాలని కాదు. ఈ కులాల వాళ్ళు వెనకబడ్డారు, వీళ్ళకి ప్రత్యేకమైన ప్రొవిజన్స్ కల్పించి, రిజర్వేషన్ కల్పించి, ల్యాండ్ ఇచ్చి, భూమిని జాతీయం చేసి, పరిశ్రమలు జాతీయం చేసి, స్టేట్స్ అండ్ మైనారిటీస్ రాసి, ఒక ఆల్టర్నేటివ్ రాజ్యాంగాన్ని ఆయన ముందే రాసేసాడు. ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ భూమి ఎవరి చేతుల్లోకి, రాజుల చేతుల్లోకి వెళ్ళింది, జమీందారుల చేతుల్లోకి వెళ్ళింది, భూస్వాముల చేతుల్లోకి వెళ్ళింది, విముక్తి చేయాలి. స్వాతంత్రం అంటే ఏంటి? విముక్తి చేసి అందరికి ఇవ్వాలి. మరి స్వాతంత్రం అంటే భూస్వాములుగా, జమీందారులుగా, ధనవంతులుగా, బ్రాహ్మలుగా ఉంటే స్వాతంత్రం ఏముంది? అందుకని భారతదేశం మొదటి స్వాతంత్రోద్యమం, మనకి భారతదేశం మొదటి స్వాతంత్రోద్యమం 1927 డిసెంబర్ 25వ తారీఖు జరిగింది. అప్పుడు క్రియేషన్. స్వాతంత్రోద్యమం జరుగుతుందంటే అర్థం మనుస్మృతిని దగ్ధం చేస్తేనే అది జరుగుతుంది. మనుస్మృతిని దగ్ధం చేయకుండా జరగదు. అందుకు మనుస్మృతిని దగ్ధం చేసేది. మరి మన వాళ్ళు మనుస్మృతిని దగ్ధం చేసే పని చేస్తున్నారా? మనుస్మృతిని 25వ తారీఖున మనుస్మృతిని దగ్ధం చేసే పని సీరియస్గా చేస్తున్నారా? చేయకపోతే హిందూయిజం పెరుగుతుంది, మళ్ళీ రివైవ్ అవుతుంది. దానికి రివైవ్ అయ్యే గుణం ఉంది కదా. గుప్తుల కాలంలో రివైవ్ అయింది హిందూయిజం. ఇవాళ మోడీ పరిపాలనలో మోడీ గారు వచ్చిన తర్వాత రివైవ్ స్పీడ్గా రివైవ్ అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రాహ్మణిజం రివైవ్ అయింది, బ్రాహ్మణులే ఆధిపత్యం వహించారు పేరుకి. మరి దాన్ని ఎదుర్కొన్నవాడు ఎవరు? బహుముఖీనతో ఎదుర్కొన్నవాడు అంబేద్కర్. అయితే ఆ ద్వారం నుంచి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అన్నాం,
మన పక్కన ఏం ఎడ్యుకేషన్ ఉండదు. పైగా నామవాచకాలు కూడా మనం ఇంకా శివుడు, కృష్ణారావు, గంగాధరు, లేదు ఇంకొకడు రాజశేఖరు, హిందూ నామవాచకాలే మనం ఇంకా ఉన్నాయి. మనవి కూడా ఎందుకున్నాయి? మన పిల్లలకి మనకు తల్లిదండ్రులు పెట్టారు, ఇప్పుడు పిల్లలకి మారిపోతున్నాయి. ఇప్పుడు మా పిల్లలందరికీ అవర్ణ, అవేదు, తర్వాత దర్శన్, చేతన్, సృజన, ఇప్పుడు చిన్నమ్మాయికి అతులిత, నామవాచకాలు మారాలి. హిందూ నామవాచకాల నుంచి మనం బయటపడాలి. ఆల్టర్నేటివ్స్ కావాలి. ఇప్పుడు అలాగే హిందూ గ్రంథాలని ప్రతివాదించగలగాలి. ఇప్పుడు అంబేద్కర్ వాదించాడు, కృష్ణుడు రాముడు కల్పిత పురుషులు, కథ అది, చరిత్ర కాదు అని వాదించాడు. మనం వాదించాలిగా. మనం వాదించేవి కాదు. బుద్ధుడు నిజమైన వాడు, అశోకుడు చరిత్రక పురుషుడు, అంబేద్కర్ చరిత్రక పురుషుడు, మహాత్మా ఫూలే చరిత్రక పురుషుడు, పెరియార్ నారాయణ గురు, ముఖ్యంగా మరి పెరియార్ రామస్వామి నాయకర్ దేవుడు లేడు అని చెప్పి నినదించి బ్లూ షర్ట్ నుంచి బ్లాక్ షర్ట్ వేసి నిరసన అనేటటువంటిది, బ్రాహ్మణవాద నిరసన అనే మూమెంట్ని తీసుకొచ్చి మనుస్మృతులు దగ్ధం చేసి మానవుడు మనిషి ముఖ్యం, ఆల్టర్నేటివ్స్ ముఖ్యమని ఆయన అద్భుతమైన మూమెంట్ నడిపాడు. మరి ఇప్పుడు మనం బాంసపు కార్యకర్తలు కూడా మూల నివాసులందరినీ ఏకం చేయటం అంటే క్యాస్ట్ పోవాలి. ఈ క్యాస్ట్ పోవడానికి మూమెంట్స్ నడవాలి. మనుస్మృతిని దగ్ధం చేయకుండా క్యాస్ట్ ఎలా పోతుంది? అంటే ఊరికే కాగితాలే కాదు, మనస్సులో కూడా అది పోవాలి. నామవాచకాలు కూడా బుద్ధిస్టులు మార్చేశారు. బుద్ధిజం వచ్చేటప్పటికి నామవాచకం లేదు, ఆహార్యం లేదు, చివరికి అంగీలు కూడా ధరించారు. అదే అంబేద్కర్ వచ్చేటప్పటికి డిగ్నిటీ కోసం కోటు సూట్ వేసాడు. డిగ్నిటీ కావాలి. ఈ దేశంలో మూతికి ముంతా మొలక తాటిగా కట్టుకొని వీధుల్లో నడవడానికి వీలు లేకుండా చేసినటువంటి పరిస్థితుల నుంచి ఒక నూతన సంస్కృతి కావాలి. అంటే వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి నడవగలిగినటువంటి మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి ఇప్పుడు గంగాధర్ త్రిచరణ అని పేరు పెట్టాడు, రాగా అని పేరు పెట్టాడు. త్రిచరణ అంటే బుద్ధిస్ట్ నామకరణం వచ్చేసింది. అంటే జనరేషన్లో మార్పు రావాలి. అంటే నీకు ఒకవేళ తల్లిదండ్రులు లేదని పేరు పెట్టినా మనం పేరు. అలాగే ఆల్టర్నేటివ్లో అంబేద్కర్ రాజగృహ అని పేరు పెట్టాడు. మన ఇళ్ళకి కూడా పేర్లు పెట్టుకోవాలి. మనం అంబేద్కర్ నిలయం, మహాత్మా ఫూలే నిలయం, పెరియార్ నిలయం, అలా నిలయాలుగా మార్చేస్తే హిందూయిజం ఆల్టర్నేటివ్ డౌన్ అయిపోద్ది. ఇప్పుడు చూడు, అంతకుముందు రెడ్డి అనే పేరుతో నగరాలు ఊర్లు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అంబేద్కర్ నగరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త నామవాచకాలు ఏమొచ్చినాయంటే ఎక్కువ అంబేద్కర్ నగర్లు వచ్చింది. కొత్త స్టాచ్యూ ఏమొచ్చిందంటే అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది. అంతకుముందు రాముడు ఎక్కడ ఉంటాడు? ఉత్తరప్రదేశ్లో అక్కడ పెద్దగా గుళ్ళే కానీ ఆయనకి విగ్రహాలు ఏం పెద్దగా ఉండవు. గుడుల్లో చిన్న బొమ్మలు ఉంటాయి. మళ్ళీ రాముడు ఉంటే పోటీకి సీత ఉండాలి, ఆంజనేయుడు మళ్ళీ కింద ఉండాలి, లక్ష్మణుడి పక్క ఉండాలి. సింగిల్ పర్సన్ కాదు, అంటే ఒక సింగిల్ ఎపిసోడ్ కాదు ఆయన. అలాగే కృష్ణుడు ఉంటే ఆయనకి పూలదండ, ఆయనకి చక్రం, ఆయనకి నెమలేక, అదంతా విచిత్రమైన ఫిగర్. అది కూడా మనకి మధుర అటు తప్ప ఎక్కడ ఉండదు. అలాగే బ్రహ్మకి అసలు పెద్ద విగ్రహాలే లేవు. మరి శివుడికి శివుడికి ఆల్టర్నేటివ్గా లింగాలు తీసుకొచ్చారు. అంటే వీటన్నిటిని డిమాలిష్ చేసిన వాడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంబేద్కర్ విగ్రహం వచ్చేసింది. అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మా ఇంటి ముందు అంబేద్కర్ విగ్రహం వేసాం, చాలామంది వచ్చి దండలు వేసి వెళ్ళారు. అంటే ఆల్టర్నేటివ్. బాంసప్లో ఉండే ప్రతి ఒక్కడు అంబేద్కర్ చిత్రపటం పెట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. లేదు చిన్న విగ్రహం, ఇంత విగ్రహం ఎంత అవుద్ది? ఒక విగ్రహం పెట్టుకోవాలి. విగ్రహం పూజని కాదు, సింపుల్. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, కొలంబియా యూనివర్సిటీలో చదివినవాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినవాడు, బాన్ యూనివర్సిటీలో చదివినవాడు, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు అన్నీ చదివినవాడు, భాషలు నేర్చినవాడు, బహుముఖ భాషలు నేర్చినవాడు, పత్రికలు పెట్టినవాడు, ముక్కు నాయక్ పత్రిక పెట్టినవాడు, జనతా పత్రిక పెట్టినవాడు, పార్టీలు పెట్టినవాడు, పొలిటికల్ పార్టీస్ 1936లోనే ఆయన పార్టీ పెట్టి మనకంటూ ఒక రాజ్యాధికార భావం తెచ్చినవాడు, భారత రాజ్యాంగాన్ని రచించినవాడు, భారత రాజ్యాంగంలో ప్రిన్సిపల్స్ వల్ల మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి మనం
బుద్ధిస్ట్ థాట్స్ తీసుకొచ్చాడు. అందులో ఫండమెంటల్ రైట్స్, ఆదర్శ సూత్రాలు అన్నీ వినయ పిటకంలో ఉన్నటువంటి సూత్రాలే తీసుకొచ్చాడు. మానవులందరికీ క్రమశిక్షణ, నైతికత తప్పిన వాడందరూ జైలుకి వెళ్ళాల్సిందే. అవినీతి పరులు మరి ఎంతోమంది జైలుకి వెళ్ళారు, స్కాముల్లో ఇరుక్కున్నారు. ఎంత పెద్దవాడైనా ఆయన నిర్మించిన రాజ్యాంగం ముందు తల వంచాల్సిందే. మరి ఇవన్నీ చేసిన వాడిని ఒక బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్ది? కానీ ఆల్టర్నేటివ్ రావట్లా. పెద్ద పెద్ద టీవీలు పెట్టుకోవడం, సినిమాలు వేసుకోవటం, పిల్లలు వాళ్ళు కలిసి సినిమాలు చూసి ఎంజాయ్ చేయటం, వందల సవర్లు బంగారం కొనుక్కోవటం, వాటిని ఇతరులు వచ్చినప్పుడు అవి ప్రదర్శించి చూపించుకోవడం, కానీ లైబ్రరీ చూపించడం లేదు. తర్వాత ఒక స్ట్రక్చర్ లేదు, జీవితానికి ఒక స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్, కృష్ణా గుంటూరు వీటన్నిటిలో మళ్ళీ దీపావళి వస్తే చేయటం. నరకాసురుని చంపాడంటే వీళ్ళు పండుగ చేస్తున్నారు. మన నరకాసురుడు ఎవరు అని అంబేద్కర్ తేల్చాడు. నరకుడు కప్రత్యయం, నరులకు నాయకుడు, నరకుడు అనేవాడు కృష్ణుడిని ఎదిరించాడు, వాడిని చంపారు, వాడిని చంపి పండుగ చేశారు. నరకుడు ఒక రాజు, దళిత రాజు, రావణుడు ఒక దళిత రాజు, ఆయన చంపారు, పండుగ సృష్టించారు. ఇప్పుడు అవి ఆల్టర్నేటివ్ అవుతున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలైన అంబేద్కర్ ఆ రాజులందరినీ బయటికి తీసి దే ఆర్ కింగ్స్, భారతదేశంలో మొదటి కింగ్స్ వీళ్ళే. మరెందుకు రామాయణంలో రావణుడు లంక, ఆ లంకలో బంగారు పోత్తో ఉన్నటువంటి లంకను వర్ణించాడు? ఎందుకు సీతను తీసుకెళ్ళి కూడా ఆమె ఒప్పుకోకపోతే నేను ముట్టుకోననే నీతి నియమాలు పాటించాడు? ఎందుకు ఆ లంకకి ప్రసిద్ధమైన కుబేరుడనే ధనవంతుడు అక్కడ ఉన్నాడు? ఆ లంక ప్రపంచానికే ఒక వెలుగుగా ఎందుకుంది? రావణుడు మరి రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తమ వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నటువంటి, దేవవేశ్యలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఇంద్రలోకం అనే చెప్పబడే ఒక దేవవేశ్య వ్యభిచార గృహాలు లాంటి వాటిని ధ్వంసం చేసి అక్కడ మరి పారిజాతం లాంటి వనాలు నాటాడు. వాటన్నిటిని ధ్వంసం చేసేసి ఒక అంటే ఎవరో ఎక్కడో యుద్ధంలో గెలిచి వచ్చాడని నీ శరీరాన్ని ఇవ్వక్కర్లేదు, వాడు భారతదేశంలో గెలిచి అది ఇంకో చోట యుద్ధంలో గెలిస్తే నువ్వెందుకు శరీరాన్ని ఇవ్వాలి అని వాళ్ళందరినీ పాపం రావణుడు తీసుకొచ్చి వాళ్ళకి కుటీర పరిశ్రమలు పెట్టాడు. ఇవన్నీ వాల్మీకి రాశాడు. మరి అవి తీసుకొచ్చాడు ప్రతివాది. అంటే అన్నీ నమ్మేయటం కాదు. ఇప్పుడు బాంసప్ ఉంది, మరి కబాడే గారు కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. మనకి ఈ మూలవాసులందరూ ఒక్కటే, జై భీమ్, జై మూలవాసి. ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళందరిలో బ్రాహ్మణిజం ఉండకూడదు. మనం బహుజనవాదం రావాలి. బహుజనవాదం రావాలంటే బహుముఖీన జ్ఞానం కూడా రావాలి. అది ప్రాబ్లం. బహుజనులు అందరూ ఒకటి కావాలంటే ముందు కులం పోవాలి, వాడి మనసులో కులం పోవాలి, అతని మనసులో కులం పోవాలి. అతని ఇంట్లో ఒక 1000 పుస్తకాలన్నా లైబ్రరీ ఉండాలి. తర్వాత అతని భార్య హిందూ మతం అయితే ఆమెను మార్చాలి. అవన్నీ కల్పిత పూజలమ్మ అని మార్చి నూతనమైన అలా తప్పకుండా కుల నిర్మూలన వివాహ పద్ధతిని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత కింద కులాన్ని పై కులం నిచ్చెన మెట్లలాగా ఒకళ్ళనొకళ్ళు తక్కువ చూసుకునే భావాలు పోవాలి. ఈ పిల్లలకి ఆల్టర్నేటివ్ నేమ్స్ పెట్టగలగాలి. ఇంటికి ఒక నామకరణం పెట్టగలగాలి. రాజగృహాన్ని ఆయన ఎందుకు పెట్టాడు? మేము లుంబిని అని ఎందుకు పెట్టాం? ఆయన ఒకడు ఉన్నాడు కాబట్టేగా. ఆయన లైబ్రరీ పెడితే మనం ఎందుకు లైబ్రరీ పెట్టాం? ఆయన వేరే పేర్లు పెడితే మనం ఎందుకు పెట్టాం? ఆయన డాక్యుమెంటేషన్ చేశాడు, 1,00,000 పేజీలు రాశాడు. సీక్రెట్ ఆఫ్ ఈస్ట్ మొత్తం 50,000 పేజీలే. అంటే మన లిటరేచర్ అంతా కలిపితే 50,000 ఉంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, మనుస్మృతి, బృహస్పతి, అగ్నివేల స్మృతి, నారద స్మృతి, తర్వాత సాంఖ్య దర్శనం, బౌద్ధ సాంఖ్య దర్శనం, ఈశ్వర సాంఖ్యం, నిరీశ్వర సాంఖ్యం, యోగ శాస్త్రం అన్నీ కలిపితే 50,000. ఈయన ఒక్కడు 1,00,000 పేజీలు రాశాడు. ఎంత ఇంకు కావాలి, ఎన్ని పేపర్లు కావాలి అంటే కాలాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. ఎన్నో పదవులు చేశాడు, పదవులు విసిరేశాడు, విసిరేశాడు. ప్రిన్సిపల్ చేశాడు, వైస్రాయిలు చేశాడు, అది అనేకమైనటువంటి మినిస్ట్రీస్ చేశాడు. బ్రిటిష్ పీరియడ్లోనే కార్మిక మంత్రిగా చేశాడు, న్యాయ మినిస్టర్గా రాజీనామా ఇచ్చి ఇసిరావతలు పడేశాడు. ఆ నిరాకరణ కావాలి. ఆ నిరాకరణ కావాలంటే ఆయనకు ఎంతో సంపద వచ్చింది. మరి
నిజాం ప్రభుత్వాలు చాలా జమీందారీలు చివరికి ఆయన్ని అభినందించి కొంత సంపద ఇచ్చారు. అదంతా మిలింద విశ్వవిద్యాలయం కట్టాడు, సిద్ధార్థ కాలేజీ కట్టాడు, రీకన్స్ట్రక్ట్ చేసాడు సంపద. అందుకని మహాదాత, మహానేత అన్నారు. మళ్ళీ పాటలో మహాదాత, భారత రాజ్యాంగ నిర్మాత, చిరునవ్వుల జల్లు నీ మాట, అంబేద్కర్ అయ్య రతనాలు నీ బాట, అంబేద్కర్ అయ్య రతనాలు నీ బాట. 64 ఏళ్ళు అయింది చనిపోయి, పరినిర్వాణం చెంది. నిర్వాణం అంటే ప్రయాణం ఆపాడు అంతే, అంటే భౌతికంగా ఆపాడు, నడుస్తూనే ఉన్నాడు. పరినిర్వాణం అంటే ఏంటి? 64 ఏళ్ళైనా మనం అందరం తలుచుకుంటున్నాం, ఆయన పుస్తకాలు ఎదురు పెట్టి చదువుకుంటున్నాం. ఆయన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యున్నతమైనటువంటి ఆర్కిటెక్చర్గా మారిపోయాడు. ఆయన పట్టుకున్న పుస్తకాలు, ఆయన రాసిన పెన్ను, ఆయన వాడిన బూట్లు, ఆయన వేసుకున్న కోటు, ఆయన బిహేవియర్, ఆయన భాష అంతా అదంతా గడి జ్ఞాన సంపత్తికి ఒక భారతదేశ సంపదగా మారిపోయింది. లండన్ ఎకడమిక్, నేను లండన్ వెళ్తే మరి ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే. ఇప్పుడు లండన్ హౌస్ అని ఉంటుంది, ఇండియన్ హౌస్ అని లండన్లో ఉంటుంది. దానిలో అంబేద్కర్ బంగారు విగ్రహం ఉంది. అక్కడ అంబేద్కర్ బంగారు విగ్రహం ఉంది. మరి ఆయన లైబ్రరీలు, ఆయన సందర్శించిన లైబ్రరీ లేదు. మరి ఆ స్ట్రక్చర్ మన జీవితానికి ఎంత చేస్తున్నాం మనం, మన జీవితంలో అవి ఎంత తెచ్చుకుంటున్నాం? ఆ బహుముఖీనత, బహుజన సుఖాయ అంటే అందరూ ఒకే రకమైన జీవితం జీవించాలి. మరి భారతదేశంలో వాళ్ళు ఏం జరుగుతుంది? హిందూ సామ్రాజ్యవాదం వస్తుంది. అనేక సందర్భాల్లో రివైవ్ అవుతూ ఉంటాయి మూమెంట్స్. మనుస్మృతి మళ్ళీ లెగుస్తుంది. వర్ణ వ్యవస్థ ఉండాలంటారు, కుల వ్యవస్థ ఉండాలంటారు. మోడీ ఒక పక్క హిందూయిజం తీసుకొస్తాడు, ఒక పక్క కార్పొరేట్ వ్యవస్థను తీసుకొస్తాడు, ప్రభుత్వ సంస్థలన్నీ రద్దు చేస్తాడు, వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు అవుతారు. అన్నీ వీటన్నిటికీ మహద్దు చెరువు పోరాటంలాగా, మరో స్వతంత్ర పోరాటంలాగా ఆ పోరాట క్రమం నిరంతరం సాగాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఊరుకోలా, ఫ్రెంచ్లో ఆ తర్వాత ఆ తర్వాత ఇవాళ అమెరికాలో ఉన్నారు. నిన్నగాక మొన్న బ్లాక్ని పోలీసు చంపిన విషయం మనకు తెలుసు కదా. అలాగే కమ్మారెడ్డి రాజ్యంలో, అంటే అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాడు? రాజ్యాధికార భావం కావాలి. దానికి వెపన్ ఏమిచ్చాడు? ఓటు అనే హక్కునిచ్చాడు. ఆయనే పార్టీ పెట్టాడు, ఆయనే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఫెడరేషన్ పెట్టాడు. తర్వాత అనేకమైన పార్టీలు, ఆ రిపబ్లికన్ పార్టీ పెట్టాడు, మేనిఫెస్టోలు రచించాడు. బాంబే లెజిస్లేటివ్లో ఆయన బహుసంఖ్యాకులను గెలిపించాడు. తర్వాత సోషలిస్టులతో డిబేట్ చేశాడు, ఆ తర్వాత కమ్యూనిస్టులతో డిబేట్ చేశాడు. లేఖలు రాశాడు, నెహ్రూకి లేఖలు రాశాడు, గాంధీకి లేఖలు రాశాడు, మెక్డొనాల్డ్కి లేఖలు రాశాడు, తిలక్కి లేఖలు రాశాడు, ఆయన ముఖ్యంగా లోహియాకి లేఖలు రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ చేశాడు, డిబేట్ చేశాడు, డిస్కషన్ చేశాడు. మన జ్ఞానం కోసం, మనకు వెలుగు తేవడం కోసం, చీకటిని తరమడం కోసం ఆయన ఒక వెలుగుగా జీవించాడు. మరి మనం ప్రశ్నించుకోవాలి. మనం కుటుంబీకులుగా ఎక్కువ మంది జీవిస్తున్నారు, ఆస్తిపరులుగా జీవిస్తున్నారు. అంబేద్కర్ 85% ఆస్తి ఇచ్చేశాడు. మరి మనం 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 మన 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 జీతంలో ఎంత ఆస్తి ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం? మరి తిరుపతిలో 2 కోట్ల రూపాయలు రోజుకు వస్తుంది. వాళ్ళు హిందూయిజం డెవలప్ చేస్తారు. అన్నవరంలో డబ్బు వస్తుంది, డెవలప్ చేస్తారు. కాశీలో డబ్బు వస్తుంది, డెవలప్ చేస్తారు. ప్రయాగలో డబ్బు వస్తుంది, డెవలప్ చేస్తారు. మధురలో డబ్బు వస్తుంది, డెవలప్ చేస్తారు. అంటే చీకటి కోసం డబ్బు ఇస్తున్నారు, దేవుడిని లేపడం కోసం డబ్బు ఇస్తున్నారు, సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగం కోసం, నీతి కోసం, వ్యక్తిత్వం కోసం, వ్యక్తిత్వ అక్షరం కోసం, అక్షర సృష్టి కోసం. మనకి ఇంతవరకు పబ్లికేషనే లేదు, ఒక లోకాయుత పబ్లికేషన్ తప్ప పెద్దగా పబ్లికేషన్స్ లేవు. మరి వాళ్ళు అనేక పత్రికలు నడుపుతున్నారు, భగవద్గీతను లక్షల కోట్లు ప్రింట్ చేస్తున్నారు. అందుకే ఆల్టర్నేటివ్స్ కావాలి. మళ్ళీ అంబేద్కర్లుగా మనం అవతరించాలి. అంబేద్కర్ దేవుడు కాదు, అంబేద్కర్ ఒక వర్తన.
అంబేద్కర్ ఒక జీవన వర్తన. అంబేద్కర్ ఒక జీవన వర్తన అంటే బహుముఖీనమైన జీవన వర్తన. బహుముఖీనమైన జీవన వర్తన అంటే ఆర్థిక పోరాటాలు చేసిన జీవన వర్తన, సాంఘిక పోరాటాలు చేశాడు, కుల నిర్మూలన చెప్పాడు, అస్పృశ్యత నిర్మూలనది చట్టబద్ధం చేశాడు, లిబరేషన్స్ క్రియేట్ చేశాడు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, పోరాటం, మాట్లాడే హక్కు, జ్ఞానపరమైన హక్కు, విద్యా వ్యవస్థలు, ఇతర దేశాలు వెళ్ళి చదువుకునే హక్కు అన్ని ఇచ్చాడు. మరి మన పిల్లలు ఇవాళ జూముల్లో పడి అంటే సెల్ ఫోన్లో పడి కొట్టుకుంటున్నారు, రంగురంగుల వలయాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. వాటి నుంచి బయటపడేయాలి. అంబేద్కర్ మన అందరం బిడ్డలమే. మరి అంబేద్కర్ మనల్ని బయటపడేశాడుగా. కొన్ని లక్షల మంది ఇప్పుడు జ్ఞానవంతులు దళితులే ఎక్కువ మంది ఉన్నారు. డాక్టరేట్లు యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు జ్ఞానవంతులు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన జ్ఞానవంతులు దళితులే ఎక్కువ ఉన్నారు. మరి దళితులు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులైన వాళ్ళు గో టు విలేజెస్ అని పేర్లే ఉంది. కానీ వాడు విలేజ్కి వెళ్తే అక్కడ అంబేద్కర్ విగ్రహం మురికి పెట్టి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో జయంతికే దానికి ఊరేగింపులు. కానీ అక్కడ లైబ్రరీలు ఉండవు, అక్కడ క్లాసులు జరగవు. ఒక ఏసీ రూములు పెట్టుకొని ప్రివిలేజ్డ్ క్లాసులు జరుగుతున్నాయి. గ్రామంలో అంటే ఒక ఈస్ట్ గోదావరి, ఒక వెస్ట్ గోదావరి, ఒక పశ్చిమ గోదావరి జిల్లా, లేదు ఒక కృష్ణా జిల్లా, ఒక గుంటూరు జిల్లా, వందల ఊర్లు మేము తిరిగాం. ఒక సన్యాసుల్లాగా అంటే బౌద్ధ భిక్షుల్లాగా తిరిగాం. ఎక్కడ అన్నం పెడితే అక్కడ తిని. అలాంటి రోజులు రావాలి, లేకపోతే హిందూయిజం పెనట్రేట్ అవుద్ది. వాళ్ళకి సోర్స్ ఎక్కువ ఉంది. మరి మనం సోర్స్ ఉంది, మనకి ఉద్యోగస్తులే సోర్స్. భార్యాభర్తల ఉద్యోగులు అయితే 1,50,000 రూపాయలు జీతం. కానీ 7,000 రూపాయలు 10,000 రూపాయలు తీసి యేసుక్రీస్తుకి క్రిస్టియన్ చర్చిలో వేసేస్తున్నారు. లేదు పిల్ల పుట్టంగానే 1 కోటి రూపాయలు కావడానికి డబ్బులు కడుతున్నారు. కళ్యాణ్ జ్యువెలరీలకి ఒక 20 సవర్ల బంగారం కోసం సీరియల్గా డబ్బు కడుతున్నారు. ధనం ఉండాల్సిందే, వెల్త్ ఉండాల్సిందే. కానీ నీ ఇన్స్టిట్యూట్ పోతే వాడు మళ్ళీ దాడి చేస్తాడు. నీ ఇన్స్టిట్యూట్ అయిపోయింది, మళ్ళీ మోడీ రాజ్యాలు వస్తాయి. మరి ఆ తర్వాత నీ చర్చి నిలవదు, నీ బుద్ధిస్ట్ కేంద్రం నిలవదు, నువ్వు నిలవు. అంటే వాళ్ళది దాడి స్వభావం, వాళ్ళది హింస. రాముడిని చంపాను. సరే, కాబట్టి ఆల్టర్నేటివ్స్ బహుముఖీనత అంటే మన తల్లి ఎలాగైతే పిల్లకి జడేస్తూనే, మజ్జిగ చిలుకుతూనే, తర్వాత అన్నం ఇంకొకటి పిల్లోడికి తినిపిస్తూనే బహుముఖీనత. అంబేద్కర్ తండ్రిలా జీవించాడు, ప్రవక్తలా జీవించలేన. బహుముఖీనత అక్షరాలు నేర్పాడు, విద్య నేర్పాడు, జ్ఞానం నేర్పాడు, తానుగా జీవించాడు, పోరాడాడు, రాజకీయాధికార భావజాలం తీసుకొచ్చాడు, రాజ్యాంగాన్ని రచించాడు. ఇవన్నీ బహుముఖీనతలో మనం ఏం ఆచరిస్తున్నామనే పునర్వివేచన. ఈ రోజున ఆయన పరినిర్వాణం అంటే మనిషి చనిపోయినా బ్రతికాడు, ప్రపంచవ్యాప్తంగా బ్రతికాడు. ఆయన చనిపోయినప్పుడు ఒక 12 లక్షల మంది 18 లక్షల మంది ఆయన యాత్రలో వచ్చారు. కానీ ఆయన వెంబడించేవాళ్ళు ఇవాళ 136 కోట్ల మందిలో ఇటీవల ఎస్టిమేషన్ చేస్తే ఆయన వెంబడించేవాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. అంటే చూడు, పరినిర్వాణం జరిగినాక ఆయన వేగం చేశాడు యానం. పరినిర్వాణం అవల, ఆయన మరణించల, మళ్ళీ లేచాడు. ఆయన నడుస్తున్నాడు, ఆయన నిద్రలేపుతున్నాడు, ఆయన చైతన్యవంతం చేస్తున్నాడు. ఆయన నువ్వు నాలాగా బతుకో అన్నాడు. నేను దేవుణ్ణి కాదు, నాలాగా జీవించు. నాలాగా జీవిస్తే నువ్వు రాతగాడు అవుతావు, నువ్వు కూతగాడు అవుతావు, నువ్వు నిర్మాత అవుతావు, నువ్వు సమాజాన్ని పునర్నిర్మించగల శక్తివాడు అవుతావు. నువ్వు హిందూయిజానికి భయపడద్దు, అది ట్రాష్, అదొక అసత్యం, అది నిలవదు. ఈ హిందూయిజం అనేది ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా నశిస్తుంది. అంబేద్కర్ ఒక్కడే సత్యం, అంబేద్కర్ ఒక్కడే నిత్యం, అంబేద్కర్ ఒక్కడే జీవం, అంబేద్కర్ ఒక్కడే మార్గం, అంబేద్కర్ ఒక్కడే పునర్నిర్మాత, అంబేద్కర్ ఒక్కడే ప్రపంచ మానవాళికి విముక్తి దాత అని నమ్ము, ఆ మార్గంలో జీవించు. ఆయన పరినిర్వాణము అంటే మళ్ళీ నడుస్తున్నాడు అని అర్థం.
మళ్ళీ నడుస్తున్నాం. ఆయన అమ్మట మనం నడుద్దాం. ఆయన అమ్మట మనం నడిచి ఈ సమాజాన్ని పునరుజ్జీవింపజేద్దాం. ఈ పునరుజ్జీవన ఉద్యమంలో బాంసప్ మిత్రులు ఇతరులు కూడా అందరం కలిసి ముందుకు నడుద్దాం అని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ మహోన్నతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు రాజశేఖర్కి, గంగాధర్కి, కృష్ణారావు గారు, ఈ మిగిలిన సోదరులందరికీ ఈ మహోన్నతమైన రోజు, ఈ మంచి అంబేద్కర్ని పునరుజ్జీవనోద్యమ కార్యంలో మనందరం భాగస్వాములయ్యే ఒక పిలుపుకి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.